ఈ దినం మన దేశ చరిత్రలో నిలిచిపోయే రోజు. ఎందుకంటే మన సొంత రాష్ట్రానికి చెందిన ఒక వ్యక్తి అతి పిన్న వయసులో అతి క్లిష్టమైన ఆర్థిక మంత్రి పదవిని స్వీకరించబోతున్నారు. అతనెవరో మీరే తెరపై కాసేపట్లో చూడండి. అతను ఎవరో కాదు, మన సొంత రాష్ట్రంలో మారుమూల గ్రామమైన అల్లూరు నుంచి ఏంటో కష్టపడి ఈ స్థాయికి ఎదిగిన గెల్లి నాగ వెంకట సాయిది. ఇప్పుడు మన ఆరోగ్య మంత్రి అయిన ముప్పిడి శివరామరావు గారు మన ఆర్థిక మంత్రి సాయిదీప్ గారిని సన్మానిస్తారు. తదుపరి సన్మానం మన ఆకం రాష్ట్ర భోజనమైన మ్యాగీని మన ఆర్థిక మంత్రి సేవిస్తున్నారు. మన రాష్ట్ర గవర్నర్ అయిన సుమధుర్ దీప్ గారు ఇప్పుడు మన ఆర్థిక మంత్రి సాయిదీప్ గారిచే ప్రమాణ స్వీకారం చేయిస్తారు. నమస్కారం. గిల్లికొండ నాగ వెంకట సత్యశ్రీ సాయిదీప్ అను నేను ఆకం B305 సభ సందర్భంగా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపిస్తానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని ఎలాంటి అవినీతి పక్షపాత ధోరణి లేకుండా డబ్బుని దుర్వినియోగం చేయకుండా అత్యవసర పరిస్థితుల్లో నా సొంత డబ్బు క్రెడిట్ కార్డు రేషన్ కార్డు పాన్ కార్డు వాడతానని జావా కంప్లీట్ రెఫరెన్స్ లేటెస్ట్ ఎడిషన్ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఇట్లు మీ ఆర్థిక మంత్రి గెల్లి కొండ నాగ వెంకట సత్యశ్రీ సాయిదీప్. ప్రజలందరికీ నమస్కారం. ఇప్పుడు మన ఆర్థిక మంత్రి అయిన గెల్లికొండ నాగ వెంకట సాయిదీప్ గారితో ముఖాముఖి. నమస్కారం. సాయిదీప్ గారు, మీరు ఇందాకే ఆర్థిక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉన్నానండి. అదే సమయంలో చాలా బరువైన బాధ్యతని నాకు అప్పగించారు. నా శాయశక్తుల కృషి చేసి దాన్ని నెరవేరుస్తాను. సాయిదీప్ గారు, మీరు చిన్నతనంలో చాలా నాయకత్వాలు చేశారంట, అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారంట. దీనిపై మీ స్పందన? అవునండి, చాలా కష్టపడి స్థాయికి వచ్చాను. మిమ్మల్ని ఎవరో తొక్కేశారంటే? తొక్కేశారని ఇప్పుడు అట్లాంటి మళ్ళీ రాజకీయాలు జరుగుతాయని మీరు ఏమైనా అనుకుంటున్నారా? అనుకుంటే ఒకవేళ కనుక అట్లాంటి రాజకీయాలు మిమ్మల్ని తొక్కేయడం, అవినీతి మీ మీద వేయడం జరిగితే మీరు ఎలా ఎదుర్కొంటారు? వాటిని మిమ్మల్ని మళ్ళీ తొక్కేస్తారంటారా? లేదు సార్, అలా జరగకుండా చూసుకుంటాం. ఏ సమస్యనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఇక మీద మిమ్మల్ని తొక్కరంటారా? తొక్కరు. మీ మీద గతంలో అవినీతి ఆరోపణలు వచ్చాయి కదండి. ఇప్పుడు మరి మీరు స్వచ్ఛమైన మంత్రి అంటారా, లేకపోతే మీరు అవినీతికి పాల్పడ్డారా? అవినీతి ఆరోపణలు అండి, అన్ని బూటకం అండి. నేనే అవినీతికి పాల్పడ్డాను. సాయిదీప్ గారిని ప్రజలకు వారి సందేశం ఏంటో తెలపమని కోరుతున్నాను. ప్రజలందరికీ నమస్కారం. ఎవరి మాట వినకండి, మనిషి మాట అస్సలు వినకండి. నీకన్నా తోపెవడు లేడు ఇక్కడ. నీ టార్గెట్ 10th మైల్ అయితే ఏం ఫర్ ద 11th మైల్. కెమెరామెన్ లైక్ తో కార్తీక్ అనుకో. థ్యాంక్ యూ.